హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి రోటీస్ అయితే చేస్తున్నానండి. ఇది గోధుమ పిండితో చేయట్లేదు, నేనైతే పెసరపప్పుతో చేస్తున్నాను. కొత్తగా ఒకసారి అయితే ట్రై చేయండి, హెల్తీగా బాగుంటాయి. అయితే ఈ కప్పుతో ఒక అరకప్పు నేను పెసరపప్పు తీసుకున్నాను. ఇవి నీళ్ళు వేసుకొని ఒక 8 గంటలు నానబెట్టుకుంటున్నాను. ఇలాగ నానిన తర్వాత చూపిస్తున్నాను. ఇవి కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఉడికించిన బంగాళదుంప పక్కన పెట్టుకుంటున్నానండి. ఇవి మిక్సీ వేసిన తర్వాత ఆ తర్వాత ఈ బంగాళదుంప వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ వేసిన తర్వాత ఇవి వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువ వేసుకున్నామంటే మనకి పిండి అనేది జారైపోతుంది. ఇలాగ మెత్తగా వేసుకుందాము. నీళ్ళు తక్కువగా వేసుకోండి, ఎక్కువగా వేసుకోకూడదు. 1 స్పూను జీలకర్ర వేస్తున్నాను, 1 స్పూను తురిమిన అల్లం వేస్తున్నాను, 1 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చపాతీలాగా చేస్తాం కదా, అందుకని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొత్తిమీర, కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని రైస్ ఫ్లోర్ పక్కన పెట్టుకుందామండి. మనకి పిండి అనేది లూజ్గా ఉంటుంది కదా, మనం రైస్ ఫ్లోర్ వేసుకుంటే చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇదంతా కలిపేసుకొని ఆ తర్వాత రైస్ ఫ్లోర్ వేసుకున్నాము. ఇలాగా పెసరపప్పుతో రోటీస్ అయితే చేయండి, చాలా బాగుంటాయి. ఉల్లిపాయలు ఇవన్నీ మనం అల్లం వేస్తున్నాము, ఉల్లిపాయలు వేస్తున్నాం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి ఈ రోటీస్ కూడా చాలా బాగుంటాయండి. గోధుమ పిండితో కాకుండా పెసరపప్పుతోనే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కానీ చపాతీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. పిండి ఎక్కువ వేసుకొని చపాతీ అనేది రుద్దుకోవాలి. ఇదిగోనండి, పిండి ఇలా కలుపుకొని ఇలాగ ఉండలు చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇవి చపాతీలాగా రుద్దుకోవాలి. చపాతీ అనేది చాలా జాగ్రత్తగా రుద్దుకోవాలని, లేదా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం పొడి పిండి ఎక్కువగా వేసుకొని చేసుకోవాలి. గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, రైస్ ఫ్లోర్ అయినా వేసుకొని రుద్దుకోవచ్చు చపాతీ. కానీ పిండి కలిపేటప్పుడు మాత్రం రైస్ ఫ్లోర్ మాత్రమే కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకుందాము. ఇది బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని రోటీ వేసుకొని అటు ఇటు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టామంటే పచ్చిగా ఉంటుంది లోపల, సిమ్లో పెట్టి కాల్చుకుంటేనే బాగా కాలుతుంది ఈ రోటీ. ఇప్పుడు అటు ఇటు కాలిన తర్వాత ఆయిల్ అనేది వేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటాయి. మంచి కలర్ వచ్చేలాగా ఈ రోటీస్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. చూసారు కదా ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు ఇంకో రోటీ కూడా వేసుకొని మళ్ళీ అటు ఇటు తిప్పుకొని కాల్చుకొని ఆ తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలాగ చపాతీ కాకుండా పెసరపప్పుతో ఇలాగ రోటీ చేసుకోండి, చాలా బాగుంటుంది. గోధుమ పిండితో కాకుండా ఇలాగ చేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సిమ్లో పెట్టే కాల్చుకోవాలి, హైలో పెట్టకూడదు. చూసారు కదండి, ఎంతో ఈజీగా. ఒకసారి అయితే ట్రై చేయండి, హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాము. అంతేనండి, పెసరపప్పుతో రోటీ అయితే అయిపోయినట్టే కదా. ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.